కామారెడ్డిలో ఎస్ఐ కానిస్టేబుల్ కంప్యూటర్ ఆపరేటర్ మరణం కేసులో ఇంకా మిస్టరీ వీడడం లేదు. పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చిన ఫోన్లు రికవరీ చేసుకున్న కేసుపై ఎలాంటి విషయం బయటకు రావడం లేదు. ఎలాంటి విషయం పోలీసులు బయటకు చెప్పడం లేదు. ఇష్యూ పెద్దది కావడంతో కేసును స్వయంగా పర్యవేక్షిస్తున్నారు ఎస్పీ సింధు. ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి సంచలన విషయాలు. కానిస్టేబుల్ శృతికి ఇదివరకే పెళ్ళయింది, విడాకులు కూడా అయినట్టుగా తెలుస్తోంది. ఎస్ఐ సాయికి ఆపరేటర్ నిఖిల్తోనూ శృతికి సన్నిహిత సంబంధం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎస్ఐ సాయి కుమార్ కూడా ఇక్కడ చనిపోయాడు, నిఖిల్ కూడా ఇక్కడ చనిపోయారు. అయితే ఎస్ఐ సాయి కుమార్తోనూ అలాగే కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్తోనూ శృతికి సన్నిహిత సంబంధం ఉంది అని తెలుస్తోంది. ఎస్ఐ సాయి కుమార్ ఆపరేటర్ నిఖిల్తో సెటిల్మెంట్ కోసం చెరువు దగ్గరకు వెళ్ళింది శృతి. విషయం ఎటు తేలకపోవడంతో చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకోవాలనుకుంది శృతి చెరువులోకి దూకింది. చెరువులోకి దూకిన శృతిని కాపాడే ప్రయత్నం చేశాడు నిఖిల్ శృతి దూకడంతో వారి కోసం ఎస్ఐ కూడా దూకాడు. ఇలా ఒకరి తర్వాత మరొకరు ముగ్గురు కూడా చెరువులోకి దూకడంతో ముగ్గురు కూడా చనిపోయారు. పోలీసులు చాలా సీరియస్గా తీసుకొని కేసును విచారిస్తూ ఉన్నారు. ఎస్ఐ వాహనం అక్కడ దొరికింది, ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు.